హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి పేజ్ నెంబర్ 27th పేజ్లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం ఈ సిరీస్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్లో ప్లేలిస్ట్ అని వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ ప్లేలిస్ట్ అంతా కూడా మెసేజ్ చేయగలుగుతాం, లింక్స్ అని పంపించగలుగుతాం. అలాగే హిందీ నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే మన స్పోకెన్ హిందీ బుక్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్కి వాట్సాప్ చేయండి. మేము మీకు ఇండియాలో ఎక్కడైనా కూడా బై పోస్ట్ పంపించగలుగుతాం. మరి స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే భూతకాలిక సహాయక్రియలు అనమాట. అంటే భూతకాలిక సహాయక్రియలు అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం వర్తమానకాలిక సహాయక్రియలు నేర్చుకున్నాం. అంటే మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని చెప్పేవి వర్తమానకాలిక సహాయక్రియలు అన్నమాట. ఏంటవి? హూ, హో, హై, హై. ఓకే, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు మే గర్ పర్ హూ, మే గర్ పర్ హూ, మే అబ్ గర్ పర్ హూ అంటే నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అని. అర్థమైందా? సో ఇలా మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి హూ, హో, హై, హైలు యూజ్ చేసాం మనం కదా. మరి ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మనం గతంలో ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని చెప్పడానికి ఎలా చెప్పాలి. ఓకే, గతంలో ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము. ఇప్పుడున్నామని చెప్పడానికి హూ, హో, హై, హై. మరి గతంలో ఉన్నామని చెప్పడానికి దానికి మనకి యూజ్ అయ్యే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసరికి థా, థే, థీ. ఏంటివి? థా, థే, థీలు అనమాట. అర్థమైందా? సో ఈ థాతేతీలు మీకు చూస్తే ఎలా అనిపిస్తున్నాయి? యాక్చువల్గా ఏమైనా గుర్తొస్తుందా మీకు? మనం ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ అనేది గుర్తొస్తుందా మీకు? మనం చూసినట్టయితే చూడండి, ఈ థా అనేది చివరిలో ఆ అనే సౌండ్తో ఎండ్ అయిందా? అబ్జర్వ్ చేస్తారా మీరు? అలాగే చూడండి, థే అనేది ఏ అనే సౌండ్తో ఎండ్ అయింది చూడండి. అలాగే ఈ థీ అనేది ఈ అనే సౌండ్తో ఎండ్ అయింది చూడండి. ఓకేనా? ఆ ఏ ఈ అంటే ఇక్కడ మనం నేర్చుకున్న ఆ ఏ ఈ నియం ఉపయోగపడేలా ఉంది. చూద్దాం. ఓకే, సో ఈ థాతేతీలు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కంప్లీట్గా మనం నేర్చుకుందాం. ఒక వాక్యం చివరిలో హూ, హో, హై, హైలు ఉంటే ఆ వాక్యంలో ప్రస్తుతానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నామని అర్థం. అదే వాక్యంలో చివర థా, థే, థీలు జోడిస్తే గతానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నామని అర్థం. ఓకే, హూ, హో, హై, హైలను వర్తమానకాలిక సహాయక్రియలు అంటాము. థాతేతీలను భూతకాలిక సహాయక్రియలు అంటాం. ఈ థాతేతీలు ఆ ఏ ఈ నియమాన్ని అనుసరించి వస్తాయి. ఓకే, అంటే చూడండి, మీరు పురుషుడైనా లేదా ఎవరైనా ఒక పురుషుడి గురించి మీరు మాట్లాడుతున్నా మీరు థా అనేది ఉపయోగిస్తారన్నమాట. థా అంటే అర్థం ఏంటంటే ఉండి ఉన్నాను, ఉండి ఉన్నాడు, నేను ఉండి ఉన్నాను, అతను ఉండి ఉన్నాడు. ఇలాంటి గతంలో అనమాట. గతంలో నేను ఒక చోట ఉన్నాను, నేను గతంలో నేను విద్యార్థినై ఉన్నాను. ఇలా ఏదైనా కూడా గతం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, గతంలో మన స్థితి ఏంటి అనేది మనం చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ థాతేతీలను ఉపయోగిస్తాం అనమాట. థాతేతీల్లో ఒకవేళ నేను నా గురించి మాట్లాడుకుంటున్నా, లేకపోతే నేను ఎవరైనా ఒక పురుషుడి గురించి మాట్లాడుతున్నా థా అనేది యూజ్ చేస్తాను. థా అంటే అర్థం ఏంటి? 2 అర్థాలను చూడండి. ఉండి ఉన్నాడు, ఉండి ఉన్నాను అనే 2 అర్థాలు వస్తాయన్నమాట. ఓకేనా? ఓకే, అదే ఒకవేళ ఎక్కువ మంది పురుషుల్ని గురించి మాట్లాడుతున్నా, లేదా ఒకే పురుషుడికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నా, లేదా ఎక్కువ మంది స్త్రీలు పురుషుల కాంబినేషన్తో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మనం థే అని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఉండి ఉన్నారు, వాళ్ళు ఉండి ఉన్నారు, ఓకే, మేము ఉండి ఉన్నాము, ఓకే, ఆయన ఉండి ఉన్నారు. ఇలా చెప్పేటప్పుడు ఆ ఉండి ఉన్నారు, ఉండి ఉన్నాము అని చెప్పడానికి థే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అలాగే చూడండి, స్త్రీలింగ ఏకవచన బహువచనాలు అంటే ఒక్క స్త్రీ గురించి మాట్లాడుతున్నా, ఎక్కువ మంది స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నా మనం థే అనేది యూజ్ చేస్తాం. అలాగే గ్రామటికల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బుక్స్లో అది మీరు చూస్తున్నప్పుడు ఎక్కువ మంది స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఈ థీకి పైన డాట్ కూడా పెడుతుంటారు.
దీన్ని ఎలా పలుకుతాం అంటే ముక్కుతో పలుకుతాం అనమాట. థీ థీ అని పలుకుతూ ఉంటాం. అర్థమైందా మీకు? ఈ తీకి పైన డాట్ కూడా పెడుతూ ఉంటారు, థీ అని పలుకుతూ ఉంటాం. ఓకే, థా థే థీ థీ థీ. ఓకే, సో ఇలా థా థే థీ ఈ మూడింటి గురించి కూడా మనం చూసాం. ఇప్పుడు ఏది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. ఈ వాక్యాల్లో హూ హో హై హైలు అలాగే థా తేతీలు రెండింటిని ఉపయోగిస్తూ వాటి మధ్య తేడా వివరిస్తూ చెప్తాను చూడండి. ఓకే, నేను ఒక ఇంజనీర్ను. ప్రస్తుతం ఒక పర్సన్ తన గురించి తాను చెప్తున్నాడు అనమాట. ఓకే, తను ఇప్పుడు ఒక ఇంజనీర్ అని చెప్తున్నాడు. తను ఒక ఇంజనీర్ అని చెప్తున్నాడు. मै एक इंजीनियर हूँ. క్లియరా? నేను ఒక ఇంజనీర్ను అని చెప్పేటప్పుడు मै एक ఇంజనీర్ హూ ఇప్పటి గురించి మాట్లాడుతున్నాడు, అందు గురించే హూ అన్నాడు. క్లియరా? వెరీ నైస్, వెరీ నైస్. నేను ఒక విద్యార్థినై ఉండినాను. గతంలో ఎప్పుడో గతం గురించి మాట్లాడుతూ నేను ఒక విద్యార్థినై ఉండినాను. ఎప్పుడు? అప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చుని లేదా ఎవరో సంథింగ్ ఒక కలీగ్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. మాట్లాడుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ లెసన్ చెప్తున్నప్పుడు, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది 2025. ఓకే, ఒకవేళ కొంతమంది కూర్చుని వీళ్ళు గతంలో ఎప్పుడో ఒక 1999 గురించో లేదా 2000 గురించో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఓకే, ఆ పర్సన్ ఏమంటున్నాడంటే ఇప్పుడు 2025 కదా, ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ని అంటున్నాడు. मै एक ఇంజనీర్ హూ ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం. అదే ఒకవేళ 1999 గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట వీళ్ళందరూ. 1999లో నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి అని మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు అతను ఏం చెప్తాడంటే ఓకే 1999 1999 ఏమంటాం? 1999 అంటే 1999 మేలో मै एक छात्र था. ఓకే, ఇక్కడ చూడండి 1999 మే 1999లో मै एक छात्र था. ఎప్పుడు? అప్పటి గురించి మనం మాట్లాడుతాం, ఇప్పటి గురించి కాదు. ఈ అప్పటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ హూ ప్లేస్లో మనం ఏం ప్లేస్ చేసాం? థా ప్లేస్ చేసాం. అర్థమైందా మీకు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? ఇక్కడ చెప్తుంది ఎవరు? ఒక పురుషుడు చెప్తున్నాడు కాబట్టి థా వచ్చింది. ఒక స్త్రీ చెప్తే ఎలా చెప్తుంది అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం చూడబోతున్నాం. చూడండి, ఆమె ఒక నటి. ఎవరో ఒక యాక్ట్రెస్ని మనం తీసుకుని ఆవిడ గురించి చెప్తున్నాం అనమాట. ఆమె ఒక నటి, ప్రస్తుతం నటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో మూవీస్లో యాక్ట్ చేసే యాక్ట్రెస్ని ఎవరినో మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సమంత అనుకుందాం. సమంత ప్రజెంట్ ఇంకా 2025 ఇప్పుడు ఇంకా మూవీస్లో యాక్ట్ చేస్తుంది ఆమె కదా. సో సమంత ఏక్ అభినేత్రి హై, ఇప్పుడు నటిస్తుంది ఆవిడ కదా. కాబట్టి సమంత ఏక్ అభినేత్రి హై అని మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు యాక్ట్ చేస్తుంది కాబట్టి, ఇప్పుడు నటి కాబట్టి హై అని చెప్తాం అన్నమాట. సమంత గురించి కాకుండా సావిత్రి గారు, ఓకే మహానటి సావిత్రి గారు, ఆవిడ గురించి మనం మాట్లాడాలి. ఓకే, ఆవిడ ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆమె లేరు యాక్చువల్గా కదా. సో ఇప్పుడు యాక్ట్ చేసేవారు, ఇంతకుముందు యాక్ట్ చేసేవారు. ఇప్పుడు పాత సినిమాల్లో ఆవిడ యాక్ట్రెస్ అయి ఉండి ఉన్నారు. ఆవిడ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆవిడ ఒక అభినేత్రి అయి ఉండి ఉన్నారు, అంతే కదా, నటి అయి ఉండి ఉన్నారు. మరి ఆవిడ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తామంటే సావిత్రి ఏక్ అభినేత్రి థీ. సావిత్రి ఒక అభినేత్రి అయి ఉండి ఉన్నది. అర్థమైందా మీకు? సమంత హై, సావిత్రి థీ. ఓకే, అలా గతంలో మీరేంటో చెప్పాలనుకోండి, లేదా ఎవరైనా ఏంటో చెప్పాలనుకోండి, లేదా ఎవరైనా ఎక్కడున్నారో చెప్పాలనుకోండి, మనం ఈ థా థే థీలు యూజ్ చేస్తాం అనమాట. ముందు సెంటెన్స్లో మనం థా యూజ్ చేసాం, ఎందుకంటే ఒక జంట గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, పురుషుడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి థా యూజ్ చేసాం. ఈ సెంటెన్సెస్లో సమంత సావిత్రి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళు స్త్రీలు కాబట్టి థీ యూజ్ చేసాం. మీకు అర్థమైందా? ఓకే, పురుషుడైతే థా, స్త్రీ అయితే థీ. ఆయే నియం బేస్ చేసుకుని పురుషుడైతే ఆతో ఎండ్ అయ్యే సౌండ్ రావాలి, ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదం రావాలి అని చెప్పుకున్నాం.
ఒక స్త్రీ అయితే కనుక ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదం రావాలని చెప్పుకున్నాం కదా. ఈ థా థే తీలు ఆ ఏ ఈ సౌండ్స్ ఎండ్ అవుతున్నాయి కదా. సో మరి ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యేది పురుషుడి కోసం థా, ఈ అనే సౌండ్తో ఎండ్ అయ్యే థీ స్త్రీల కోసం. క్లియరా? ఓకే, చూడండి. వారు ఉపాధ్యాయులు, ప్రస్తుతం వారు ఉపాధ్యాయులు అని చెప్పాలనుకున్నప్పుడు వే అధ్యాపక్ హే, వే అధ్యాపక్ హే అంటే వారు ఉపాధ్యాయులు. ఎప్పుడు? ఇప్పటి గురించి మనం ఆడుకుంటున్నాం. అదే వారు ఉపాధ్యాయులై ఉండేవారు, ఉండి ఉన్నారు. ఎప్పుడు? గతంలో. ఇప్పుడు కాదు గతంలో. వే అధ్యాపక్ థే, వే అధ్యాపక్ థే. ఆ థే అనేది ఎప్పుడైతే వచ్చిందో అది గతాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? వే అంటే వాళ్ళు, అధ్యాపక్ థే. ఇక్కడ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి థే యూజ్ చేసాం. ఒక్క పురుషుడి గురించి మాట్లాడుకున్నప్పుడు థా. ఓకే, ఒక్క స్త్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు థీ. ఎక్కువ మంది పురుషుల గురించి మాట్లాడుకున్నప్పుడు థే. ఎక్కువ మంది స్త్రీల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ థీ యూజ్ చేసి పైన డాట్ పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అర్థమైందా మీకు? సో ఇది ఆయే నియమంని ఫాలో అవుతుంది. ఓకే, అలాగే చూడండి. ఒక చెట్టుని చూపిస్తూ అది చెట్టు, ప్రస్తుతం అది చెట్టు అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ పేడ్ హై. పేడ్ అంటే చెట్టు. ఓకే, వహ్ అది, పేడ్ హై చెట్టు, వహ్ పేడ్ హై అది చెట్టు. అదే ఒకవేళ ఇంతకుముందు అది అంటే మనం విత్తనం వేసినప్పటి నుంచి అది చెట్లాగే ఉందా? లేదు కదా. మనం విత్తనం వేసినప్పుడు అది చిన్న మొక్కగా స్టార్ట్ అయింది, దాని లైఫ్ స్టార్ట్ చేసింది, అంతే కదా. సో ఇంతకుముందు అది ఏంటది? మొక్క. ఓకే, అది మొక్క అయి ఉండేది లేదా ఉండినది అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ పౌదా థా, వహ్ అది, పౌధా తా అంటే మొక్క అయి ఉండి ఉన్నది, ఇలా చెప్తాం అనమాట. ఓకే, ఆమె నా భార్య, ప్రస్తుతం. వహ్ మేరీ బీవీ హై లేదా పత్ని హై. ఓకే, బీవీ అని చెప్పొచ్చు లేదా పత్ని అని కూడా చెప్తారనమాట. ఓకే, పత్ని హై, బీవీ హై లేదా పత్ని హై అంటే ఆమె నా భార్య, ప్రస్తుతం. అదే ఒకవేళ గతంలో వాళ్ళకి ఏదో డైవర్స్ అయ్యాయనుకోండి, డివోర్స్ అయిపోయాయి వాళ్ళకి. సో దట్ ఇంతకుముందు ఆమె నా భార్య. ఓకే, ఎవరైనా ఫారినర్స్ని వాళ్ళని అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి నచ్చకపోతుంటే డైవర్స్ ఇచ్చేస్తుంటారు, మళ్ళీ ఇంకో వేరే వాళ్ళని చేసుకుంటుంటారు. అలా జరుగుతూనే ఉంటుంది అదో ప్రయాణంలాగా. సో అలా ఎవరినైనా కూడా మనం ఫారినర్స్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఆవిడ ఎవరైనా అడిగితే ఆవిడ ఇంతకుముందు నా భార్య, ఈవిడ ప్రస్తుతం నా భార్య, ఇలా విచిత్రంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఓకే, సో అలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఆమె గతంలో నా భార్య, ఆమె నా భార్య అయి ఉండి ఉన్నది. వహ్ మేరీ బీవీ థీ, వహ్ మేరీ బీవీ థీ ఆమె నా భార్య అయి ఉండి ఉన్నది. ఓకే, ఇక్కడ బీవీ భార్య స్త్రీలింగ్ కాబట్టి థీ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు? అంతే, చాలా 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 ఈజీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. ఓకే, ఒకవేళ తుమ్, నువ్వు అని మనం ఎవరి గురించి అని చెప్తున్నాం అనుకోండి. ఓకే, నువ్వు అప్పుడు స్టూడెంట్వి, ఇలా ఏదైనా మనం చెప్తున్నాం అనుకోండి. నువ్వు అని ఒక పురుషుడి గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి. నువ్వు అని తుమ్మని రావాలి, అలాగే అతను పురుషుడై ఉండాలి. అర్థమైందా? నువ్వు అని చెప్పాలి, అవతల పక్క ఎవరు? పురుషుడై ఉండాలన్నమాట. మనం నువ్వు అని ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో మనం చూపిస్తున్న ఆ పర్సన్ పురుషుడైతే ఓకే, అప్పుడు ఏం యూజ్ చేయాలి? జనరల్గా అయితే పురుషుడు ఒక్కడి గురించి మాట్లాడేటప్పుడు మనం థా యూజ్ చేయాలి కదా, ఏ నియమం ప్రకారం. కానీ ఎప్పుడైతే తుమ్ వచ్చి అది పురుషుడైందో అక్కడ మనం థాకు బదులుగా థే యూజ్ చేయాలన్నమాట. ఇదొక్కటే ఆయే నియమంకి విరుద్ధంగా ఉంటుంది, ఒక్కటి మాత్రమే. అర్థమైందా మీకు? అది గుర్తుపెట్టుకోవాలి. తుమ్ ఛాత్ర థే అంటే నువ్వు విద్యార్థివి. ఎప్పుడు? అప్పట్లో. తుమ్ ఛాత్ర థే నువ్వు విద్యార్థివై యుండినావు అని చెప్పడంలో థే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ థా యూజ్ చేయకుండా థే యూజ్ చేస్తాం. ఓకే, లేడీ అనుకోండి. ఓకే, తుమ్ ఛాత్రా థీ, ఛాత్ర అంటే విద్యార్థిని. నువ్వు అప్పట్లో 1999లో నువ్వు విద్యార్థినివై ఉండినావు అని చెప్పడానికి ఛాత్ర, లేడీ అనుకున్నప్పుడు థీనే వస్తుంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. కానీ పురుషుడైతే మాత్రమే థే అనేది యూజ్ చేయాలన్నమాట. తుమ్ ఛాత్ర థే, ఇదొక్కటే
ఆయనీయంకి విరుద్ధంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాబోయే లెసన్స్ అన్నిటిలోనూ కూడా మనం ఈ విధంగానే మనం చేస్తాం అనమాట యాక్చువల్గా. ఓకే ఓకే. తుమ్ నువ్వు, ఛాత్ర విద్యార్థి, థే థే అర్థమైందా? తుమ్ ఛాత్ర హో అంటే నువ్వు ఇప్పుడు విద్యార్థివై ఉన్నావు. తుమ్ ఛాత్ర థే అంటే నువ్వు గతంలో విద్యార్థివై ఉండినావు అని అర్థం. నువ్వు ఇప్పుడు విద్యార్థివై ఉన్నావు, నువ్వు గతంలో విద్యార్థివై ఉండినావు. ఓకే చూడండి నెక్స్ట్. అది ఎండిన ఆకు. అది ఎండిన ఆకు. ఏదో ఒక ఆకు ఎండిపోయిన ఆకు ఉంది అక్కడ. ఓకే. వహ్ సూఖా పత్తా హై. సూఖా అంటే ఎండిన, పత్తా ఆకు. వహ్ సూఖా పత్తా హై అది ఎండిన ఆకు. ఓకే. వహ్ సూఖా పత్తా హై అది ఎండిన ఆకు. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది గతంలో? అది అప్పుడు అదే రావడం ఎండిపోయిన ఆకే వచ్చిందా అంటే లేదు కదా, పచ్చగా ఉండేది. అది ఇంతకుముందు పచ్చగా ఉండేది, అది రాలిపోయి ఎండిపోయింది. అర్థమైందా మీకు? సో ఇంతకుముందు ఏంటన్నమాట అది ఆకు పచ్చగా ఉండేది గతంలో. ఓకే. వహ్ పత్తా హరా థా. ఓ పత్తా హరా థా అప్పుడులో అది పచ్చగా ఉండేది. ఓకే. నేను ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఎక్కడున్నాను? రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇది ఎలా చెప్పాలంటే మై అబ్ రైల్వే స్టేషన్ మే హూ ఇప్పుడు ఉన్నాను. ఒకవేళ 2 గంటలకు ఇంట్లో ఉన్నాను. 2 బజే లేదా 2 బజే కో 2 గంటలకి. ఓకే. గర్ పర్ థా. ఓకే. గర్ పర్ థా లేదా గర్ మే థా అంటే ఇంట్లో ఉన్నాను. 2 బజే గర్ మే థా, గర్ పర్ థా అంటే నేను 2 గంటలకు ఎక్కడున్నాను? ఇంటి దగ్గర ఉన్నాను, ఇంటిలో ఉన్నాను. గర్ మే థా ఇంట్లో ఉన్నాను, గర్ పర్ థా ఇంటి దగ్గర ఉన్నాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆప్ అబ్ కహా హై. కహా అంటే ఎక్కడ మనం చెప్పుకున్నాం. హై అంటే ఉన్నారు. ఆప్ అబ్ కహా హై అంటే మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అర్థం. ఓకే. అదే మీరు ఇంతకుముందు ఎక్కడున్నారు? ఇంతకుముందు అని చెప్పడానికి ఏం చెప్తామంటే చూడండి, పెహలే అని కానీ ఇస్కే పెహలే అని కానీ చెప్తాం. ఆప్ తమరు, ఇస్కే పెహలే ఇంతకుముందు, కహా థే ఎక్కడ ఉండి ఉన్నారు. ఓకే. ఇక్కడ కహా థే అని చెప్తూ ఉంటారు కొంతమంది, కహా పే థే, కహా పర్ థే ఇలా కూడా చెప్తూ ఉంటారనమాట. ఓకేనా? అడుగుతూ ఉంటారు. ఆప్ తమరు, ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు, కహా ఎక్కడ, థే ఉండి ఉన్నారు. నెక్స్ట్ చూడండి. అతడు రైతు. ప్రస్తుతం అతను రైతు. వ కిసాన్ హై అతను రైతు. ఓకే. అతడు ఇంతకు ముందు వ్యాపారి. వహ్ పెహలే వ్యాపారి థా. వెహ్ అతడు, పెహలే అంటే ముందు. ఓకే. ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు, పెహలే అంటే ముందు. అతను ముందు వ్యాపారి. ఓకే. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. అది సీతాకోక చిలుక. ఒక సీతాకోక చిలుకను చూపిస్తూ మీరు ఏమంటున్నారు? వహ్ తిత్లీ హై. ఇప్పుడు సీతాకోక చిలుకది. వహ్ తిత్లీ హై అది సీతాకోక చిలుక. ఓకే. ఇప్పుడు సీతాకోక చిలుక. ఇంతకుముందు అది సీతాకోక చిలుకనా అంటే అది ఎగ్లోంచి బయటకు రావడమే అది సీతాకోక చిలుకలో బయటకు వచ్చిందా? లేదు. ముందు గొంగళి పురుగులో బయటకు వస్తుంది. దాని తర్వాత కొంతకాలం హైబర్నేషన్లో ఉండి దాని తర్వాత అది సీతాకోక చిలుకగా మారుతుంది కదా. సో అలా చెప్పేటప్పుడు ఇంతకు ముందు అది గొంగళి పురుగు అని చెప్పాలనుకున్నప్పుడు ఇస్కే పెహలే ఇంతకు ముందు, వహ్ అది ఇల్లి అంటే గొంగళి పురుగు అనమాట. ఇల్లి థీ గొంగళి పురుగై ఉండినది. ఇక్కడ చూసారా, ఇల్లి అనేది ఏదైతే ఉందో ఈ పదం స్త్రీలింగ పదం అనమాట. అందు గురించి థీ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఇల్లి అంటే గొంగళి పురుగు కదా, గొంగళి పురుగు ఇన్సెక్ట్ కదా. ఓకే. ఆ ఇన్సెక్ట్కి మనం స్త్రీలింగ పుల్లింగాలను బేస్ చేసుకుని ఇక్కడ మనం ఇల్లి థీ అని యాడ్ చేసాం అన్నమాట. ఓకేనా? మీకు తెలియకపోతే ఇల్లి థా అన్న కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఓకే.
ప్రస్తుత స్థితి చెప్పడానికి పై వాక్యాల్లో హూ హో హై హైలు, గత స్థితి చెప్పడానికి థా థే థీలు ఉపయోగించడం మీరు గమనించారు. అర్థమైందా మీకు? చాలా చాలా సింపుల్ అనమాట యాక్చువల్గా. ఓకే, ఈ హూ హో హై హైల్ అంటే ఏమీ లేదు. ఇంగ్లీష్లో మనం ఏమంటాం? యామ్, ఈజ్, ఆర్ అంటాం కదా, అవే ఇవి. ఓకే, మరి థాతేతీలు అంటే ఏమి లేదు. వజ్, అలాగే వర్లు యూజ్ చేస్తాం. వజ్ అండ్ వర్లు యూజ్ చేస్తాం. ఇవేంటివి? పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటారు వీటిని. యామ్, ఈజ్, ఆర్లేమో ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఓకే, వజ్ అండ్ వర్లేమో పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అర్థమైందా? సో ఈ విధంగా మనం నేర్చుకున్నాం. ఓకే, ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పోస్ట్ చేయండి. లేకపోతే ఈ క్లాస్ మాకు ఈ వీడియో అర్థం కాలేదని చెప్పేసి అర్థం కాకపోయినా మీరు పోస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేను మళ్ళీ మీరు మీ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని అది ఎక్కువ మందికి అర్థం కాలేదనుకోండి ఆ వీడియో, దానివల్ల ఉపయోగం లేదు కదా, మళ్ళీ నేను దాన్ని ఇంకా బాగా చెప్పి వీడియో చేసి పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? నిర్మోహమాటంగా మీరు ఏం చేస్తారంటే ఒక క్లాస్ మీకు అర్థమైతే ఆ వీడియో క్రింద బాగుందని మెసేజ్ చేయండి. అది నాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను నేను. అర్థమైందా? లేదు మీకు నచ్చలేదు అంటే కనుక మీరు డెఫినెట్గా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. అది ఎందుకు నచ్చలేదో మెన్షన్ చేయండి. ఓకే, నచ్చితే మాత్రం వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తూ ఉంటే ఇవి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇంకా మాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్ దొరుకుతుంది అనమాట. ఓకే, ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి బాగుంటుంది. అర్థమైందా? సో అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పోకెన్ హిందీ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్. చాలా చాలా రీసెర్చ్ చేస్తూ రాసిన బుక్ ఇది. కాబట్టి ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఓకే, పైన నెంబర్స్కి మీరు కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వండి. మేము మీకు ఇండియాలో ఎక్కడైనా కూడా పంపిస్తాం. ఓకే, వీలుంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వండి. హిందీ మీకు కంపల్సరీ అనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మేమే లైవ్లో మీకు ప్రతిరోజు ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటూ ఉంటాం, 1 అవర్ మీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. లైవ్లోనే మీరు మాకు వెంటనే ఒక చిన్న టాపిక్ చెప్పిన తర్వాత వెంటనే నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు అర్థమైంది కాన్సెప్ట్, అర్థం కాలేదా అని. ఓకే, సో మీరు అర్థం కాలేదంటే దాన్ని ఇంక వేరే విధంగా వెంటనే నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చెప్పి మిమ్మల్ని మళ్ళీ మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాను, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇలా ఏమవుతుందంటే ఆ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే చాలా చక్కగా మిమ్మల్ని మేము గైడ్ చేస్తూ తీసుకెళ్ళగలుగుతాం అనమాట. ఓకే, అలా కొన్ని వేల మందికి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. సో మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా బెస్ట్ ఆప్షన్. ఈ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో మీకు వీలైన బ్యాచెస్ మీరు చూస్ చేసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అది కూడా మీ ఇంటి దగ్గర నుంచి అటెండ్ అవ్వచ్చు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.